హాయ్ ఫ్రెండ్స్, మేము రీసెంట్గా మంత్రాలయం టూర్ వెళ్ళాము. చాలా రోజుల తర్వాత మంత్రాలయంకి వెళ్ళడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అలానే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వెళ్తున్నా. అంతా కూడా వర్క్ జరుగుతున్నాయి. ఇక్కడ చూసే ఉంటారు మీరు. ఇంతకుముందు సర్కిల్ లాగా ఉండేది, దాన్ని కూల్చేసి ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నారు. సో ఇదే ఎంట్రీ గేటు. ఇది తుంగభద్ర నది. ఈసారి పడిన భారీ వర్షాలకు వరదలు చాలా వచ్చాయి. రివర్ కూడా నిండకుండలా ఉంది. ఇలానే ఎప్పుడు కూడా ఉండాలి తుంగభద్ర నది. అలానే వెళ్ళి ఫ్రెండ్స్తో వెళ్ళి అలానే నదిలో నమస్కరించి అక్కడ చెప్పి ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళాం. ఇదే అండి మంత్రాలయం టెంపుల్ మెయిన్ ఎంట్రీ. లోపలికి వెళ్ళి దర్శనం వెళ్ళొచ్చిన తర్వాత ఇది హాల్లో అనమాట. లోపల వీడియోకి పర్మిషన్ లేదు. అలానే కొద్దిసేపు కూర్చొని ఇక్కడ అందరినీ చూసుకుంటూ రెంచేపులు దేవుడిని సందర్శించాం. సో ఇదే చాలా ఆహ్లాదంగా ఉంటుంది మంత్రాలయం పుణ్యక్షేత్రంలో. చాలా రద్దీ కూడా ఎక్కువ ఉంది. ఇక్కడ టెంపుల్లో ఏంటంటే లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా షర్ట్స్ విప్పేయాలి. ఇక్కడ టెంపుల్లో ఉండేది రూల్ ఇది కంపల్సరీ ఎవరైనా పాటించాల్సిందే. పిఎం వచ్చినా సీఎం వచ్చినా ఎవరు వచ్చినా కూడా షర్ట్స్ కానీ కంపల్సరీ ఇచ్చేసి దర్శనానికి వెళ్ళాలి. సో ఇదే మంత్రాలయం దేవుడిని సందర్శించిన తర్వాత భోజనానికి బయలుదేరాం. ఇదే భోజనానికి వెళ్ళే భక్తుల యొక్క దారి. ఇక్కడ నుంచి క్రాస్ చేసుకొని పోయి భోజనశాల ఉంటుంది. సో భోజనం చేసిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ ప్రసాదం తీసుకొని కొంచెం ఫొటోస్ తీసుకొని బయలుదేరాం. చాలా ఆనందంగా